లిక్కర్ స్కామ్ పై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే 2 ఛార్జ్ షీట్లలో దాఖలు చేసిన సిట్ ఈ నెల 15-20 తేదీల మధ్య 3వ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం చిత్తూరులోని వైసీపీ నేతల ఇళ్లు, ఆఫీసుల్లో వరుస సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో సిట్ కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. మద్యం కుంభకోణంపై సిట్ స్పీడ్ పెంచింది. హైదరాబాద్, తిరుపతి, చిత్తూరు, బెంగళూరు నగరాల్లో నిందితుల ఇళ్లు, కంపెనీల్లో సోదాలు నిర్వహించింది. సిట్ బృందాలు నిర్వహించిన ఈ సోదాల్లో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు చేయగా, చిత్తూరులోని చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చెందిన ఇన్ఫ్రా కంపెనీలో కూడా సిట్ తనిఖీలు చేసింది. చిత్తూరులోని బీవీరెడ్డి కాలనీ, నలంద నగర్, నిఖిలానంద అపార్ట్మెంట్లోని కార్యాలయాల్లో సిట్ తనిఖీలు చేశారు. ఇక హైదరాబాద్ ప్రశాంతి హిల్స్ లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చెందిన కంపెనీలో కూడా సోదాలు నిర్వహించారు. అయితే ఇక్కడ భీమ్ స్పేస్ ఆఫీస్ కు బదులు ఇషా ఇన్ఫ్రా పేరుతో బోర్డు ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఇషా ఇన్ఫ్రా కంపెనీలో డైరెక్టర్లుగా సజ్జల భార్గవరెడ్డి, ప్రద్యుమ్న పేర్లు కనిపించాయి. సిట్ తనిఖీల్లో డొల్ల కంపెనీల వివరాలు బహిర్గతమయ్యాయి. రికార్డుల్లో ఉన్న కంపెనీల వివరాలు, భౌతికంగా కార్యాలయం మరొకటి ఉంది. లిక్కర్ స్కామ్ లో నిందితుల లింకులను, చైన్ను ఈ తనిఖీల్లో బహిర్గతమైంది. ఇక చిత్తూరు సీఎంఆర్ కంపెనీ వద్దకు తనిఖీలకు వెళ్లగా అక్కడ వెల్ టాస్క్ ఫుడ్ అండ్ బెవరేజెస్ పేరుతో బోర్డు కనిపించడంతో సిట్ అధికారులు ఖంగు తిన్నారు. ఈ కార్యాలయంలో జరిపిన తనిఖీల్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చెందిన కంపెనీ వివరాలు, విజయానందరెడ్డి కంపెనీ వివరాలు బహిర్గతమయ్యాయి. ఎన్నికల సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కారులో ఎన్నికల అధికారులు పట్టుకున్న 8,20,00,000 తమవేనని ప్రద్యుమ్న క్లెయిమ్ చేశారు. దీంతో ఇవి మద్యం కుంభకోణం డబ్బులేనని సిట్ నిర్ధారణకు వచ్చింది. ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన విజయానందరెడ్డికి చెందిన ఇంటి అడ్రస్ తో సిబిఆర్ ఇన్ఫ్రా కంపెనీ ఏర్పాటైంది. ప్రస్తుతం సిట్ అధికారులు ఈ కంపెనీలో కూడా విచారణ ప్రారంభించారు. విజయానందరెడ్డిని ఇటీవల 2 రోజుల క్రితం సిట్ అధికారులు విజయవాడకు పిలిపించి విచారించారు. ఆయన వద్ద నుంచి రాబట్టిన సమాచారం మేరకే సిట్ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఇందులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రావటం, పలు డొల్ల కంపెనీలు ఉన్నట్లు తేలటంతో సిట్ అధికారులు ఖంగు తిన్నారు. గతంలో విజయానందరెడ్డిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. పలుమార్లు అరెస్టు కూడా అయ్యారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి విజయానంద్ దక్షిణాఫ్రికాలో మైనింగ్ లో పెట్టుబడులు పెట్టారని సిట్ విచారణలో తేలింది. అంతేకాదు, ఎన్నికల సమయంలో చెవిరెడ్డి సూచనల మేరకే ఈయన వైసీపీ అభ్యర్థులకు డబ్బులు పంపిణీ చేశారని సిట్ గుర్తించింది. 2 రోజుల క్రితం జరిగిన విచారణలో మద్యం సరఫరా కాంట్రాక్టు మాత్రమే తాను చేశానని విజయానందరెడ్డి చెప్పినప్పటికీ సిట్ అధికారులు ఆధారాల కోసం తనిఖీలు చేయడంతో కుంభకోణం డొల్ల కంపెనీల గుట్టు బయటపడింది. మద్యం కుంభకోణంలో 3వ ఛార్జ్ షీట్ ను ఈ నెల 15 నుంచి 20వ తేదీ మధ్య వేయాలని సిట్ నిర్ణయించింది. ఇందులో మిథున్ రెడ్డితో పాటు ఇతర నిందితుల పాత్ర, విజయానందరెడ్డి వ్యవహారంతో పాటు తాము నిర్వహించిన సోదాల్లో బయటపడ్డ డొల్ల కంపెనీల వివరాలను ఛార్జ్ షీట్ లో ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.